హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ లాక్డౌన్ టైంలో రెస్టారెంట్కి వెళ్ళి తినలేక తండూరిని చాలామంది మిస్ అవుతున్నారు కదండి. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చికెన్ వింగ్స్ అనేవి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. వీటిని ఇప్పుడు చాక్తో బాగా ఘాట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పీస్ అంతా కూడా ఒక 4-5 ఘాట్స్ పెట్టుకున్నట్లయితే మనం మసాలాలన్నీ కూడా ఈ లోపలికి వెళ్ళి బాగా ఫ్రై అయ్యి ముక్క అనేది చాలా టెండర్గా వస్తుందండి. ఈ విధంగా మొత్తం అన్ని పీసెస్కి కూడా చాక్తో మీరు ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకున్నట్లయితే పీస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ లెమన్ అనేది తీసుకొని లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని ఇలా పీసెస్ మీద వేసుకోండి. పీసెస్ మీద వేసుకొని పీసెస్కి బాగా పట్టే విధంగా కోట్ చేసుకోండి. రెండు వైపులా కూడా తిప్పుతూ మొత్తం పీస్ అంతటికి కూడా ఈ లెమన్ జ్యూస్ అనేది పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఏంటంటే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ యొక్క పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా సాల్ట్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కోట్ చేసుకొని వీటిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. అయితే ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకున్నానండి. తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ తండూరియన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి కస్తూరి మేతి వేస్తే. ఈ విధంగా మనకి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఈ తండూరియన్ పీసెస్కి బాగా కోట్ చేసుకోవాలండి. బాగా పట్టే విధంగా నీట్గా అప్లై చేయండి. బోత్ సైడ్స్ కూడా మొత్తం అప్లై చేసుకొని వీటిని 3 to 4 అవర్స్ పాటు మనం పక్కన పెట్టుకున్నట్లయితే మనకి పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొద్దిగా రెస్టారెంట్ స్టైల్ కావాలి కదండి మనకి, కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది అప్లై చేశాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటిని ఒక 3 అవర్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. అయితే ఇప్పుడు ప్రొసీజర్ ఏంటన్నది చూద్దాం. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ వింగ్స్ని జాగ్రత్తగా పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది గట్టిపడకుండా చాలా టెండర్గా జ్యూసీగా వస్తుందండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేయండి. ఆ తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మొత్తం ఈవెన్గా మిగతాదంతా కూడా మనం చికెన్ ఉడికే వరకు ఫ్రై చేసుకోవచ్చండి సిమ్లో. చూసారు కదండి, ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై చేయండి. అయితే ప్రతి 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని వీటిని తిప్పుకుంటూ ఉండాలండి. మాడిపోకుండా మనకి ముక్క అనేది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మీరు ప్రతి 5 మినిట్స్కి ఒకసారి తీసి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మన సిమ్లో అనేది కుక్ చేసుకోవాలి. అయితే ఉడికిందా లేదో తెలియడం కోసం ఒక ఫోర్క్ తీసుకొని మీరు ఇలా గుచ్చినట్లయితే తెలుస్తుంది మనకి. ఇది ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వాలండి, ఫ్రై అవ్వాలి. అందుకని నేను మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను. తండూరిన్కి స్మోకీ స్మెల్ రావాలి కదండి, అందువల్ల ఒక బొగ్గుని తీసుకొని వేరే స్టవ్ మీద బాగా కాల్చుకొని చిన్న గిన్నె పెట్టి దీన్ని యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టినట్లయితే ఈ స్మోకీ ఫ్లేవర్ అనేది మొత్తం పీసెస్కి పడుతుందండి. ఎయిర్ అనేది బయటపోకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పీసెస్ అనేవి బాగా స్మోకీ స్మెల్ అబ్జర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పే మెథడ్లో ట్రై చేస్తే ఇంకా బయట అనేది అస్సలు తీసుకోరు. ఈ తండూరియన్ అనేది ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు. చూసారు కదా, పీస్ కూడా చాలా టెండర్గా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఆనియన్ అండ్ లెమన్తో మీరు సర్వ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే అమోఘం అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.